రాయలసీమ సాగునీటి సలహా సమితి. 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ డోర్ లో మీటింగ్ లో కూర్చొని ఆయనకు చెప్పాను, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపమని చెప్పాను, అందువల్లనే ఆగిపోయిందని ఒక ప్రకటన చేశాను. అదేవిధంగానే అంతకుముందు కూడా కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే దీన్ని కోర్టుకు పోయి ఎత్తిపోతల పథకాన్ని మేము ఆపామన్నారు. అంటే అక్కడ తెలంగాణలో వాళ్ళు ఛాంపియన్స్ గా చూపించుకోవడం కోసం రాయలసీమ ప్రాజెక్టులని మేము ఆపుతున్నామని చెప్తే ఒకరి మీద ఒకరు పోటీపడి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఒకవైపు ఉంటే, రాయలసీమ బాసటగా నిలబడి రాయలసీమ అంశాలు ఏంటి అని చెప్పి అడగడానికి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు సంఘటితంగా రాకపోవడం ఒక దురదృష్టకరమైన పరిణామం. ఇదే సందర్భంలోనే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలపైన కానీ అంతకుముందు కేసీఆర్ గారు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అంటూ మనం నీళ్లు పంచుకుందాం అని చెప్పుకుంటున్న సందర్భంలో వాళ్ళు కూడా క్లోజ్ డోర్లు కూర్చొని మాట్లాడుకున్నారని చెప్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు చెప్పిన తర్వాత మేము క్లోజ్ డోర్లో కూర్చున్న తర్వాత ఒక అంశం అయితే స్పష్టంగా బయటకు వస్తుంది. మీరు ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు కానీ గతంలో కానీ క్లోజ్ డోర్లో కూర్చొని మాట్లాడుకున్న విషయాలు మీ ఇంటి విషయాలు కాదు, మీ కుటుంబాలకు సంబంధించిన విషయాలు కాదు, ఈ రోజు వెనకబడిన ప్రాంతాలకు సంబంధించిన జీవన మరణ సమస్యలు ఇవన్నీ కూడా. ఈ సమస్యల మీద చాలా ట్రాన్స్పరెన్సీ అవసరం. మీరు ఇళ్లలో కూర్చొని మీ ఇంటి విషయాలుగా మాట్లాడుకునే విషయాలు కాదనేది మీకు రాజకీయం గొప్పగా చేస్తున్న మీకంతా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయో, ఏం జరిగిందో స్పష్టంగా ఒక శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా విడుదల చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగానే ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎత్తిపోతల పథకం నేను మొదలుపెట్టాను, దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పి చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. సార్, మీ తండ్రి గారు పోతిరెడ్డిపాడును 44,000 ఇసుకలు వెడల్పు చేస్తూ, ఎస్ఆర్ఎంస్ ని వెడల్పు చేస్తూ, మనకిజాత క్రాస్ లింక్ కూడా వెడల్పు చేసిన లక్ష్యము 30 రోజుల్లో 120 టీమ్స్ నీళ్లు తీసుకోవడానికి అని చెప్పి చేశారు ఆ పథకాన్ని. ఆయన చనిపోయిన తర్వాత ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడికి ఆపేసింది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి పట్టించుకోలేదు. మీరు వచ్చారు, మీరు వచ్చిన తర్వాత మీ తండ్రికి వారసులుగా ఆ 120 టీమ్స్ 30 రోజుల్లో రాయలసీమ తీసుకోవాల్సిన పథకాన్ని పక్కన పెట్టి, నీళ్లు వచ్చినా తీసుకోలేకుండా దాన్ని పక్కన పెట్టేసి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చారు. అంటే ఎత్తిపోతల పథకం వల్ల కొంత స్వల్ప ప్రయోజనాలు ఉంటాయి, కానీ గణనీయమైన ప్రయోజనాలు ఉండేది 30 రోజుల్లో 120 టీమ్స్ తీసుకోవాల్సిన నిర్మాణాలను పూర్తి చేయడం. ఆ అంశాలను పట్టించుకోకుండా పక్కన పెట్టిన నేపథ్యం మీ దగ్గర కనబడుతూ ఉంది. మీరు దాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఎన్జిటిలో కోర్టు అబ్జెక్షన్స్ వచ్చి ఆపేశారు, దాని నిర్మాణం ఆపేశారు మీరు. తర్వాత 2024లో చెప్తున్నారు ఈరోజు అధికారులు, ఒక టీమ్స్ కి డ్రింకింగ్ వాటర్ తీసుకోవడానికి మనకేమి ఎన్జిటి పర్యావరణ అనుమతులు అవసరం లేదు, ఆ కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం నుండి అనుమతులు వస్తే జరుగుతున్న నేపథ్యంలో మేము దిగిపోయామని మీరు చెప్తున్నారు. అది ఎంత వాస్తవమో ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వం నుండి వచ్చిన అన్ని కూడా బయట పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఈ రోజు వాళ్ళ పార్టీ నుండి వస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 2020లో ఆగిపోయింది, 4 సంవత్సరాలు పక్కన ఉన్నారని. అది 4 సంవత్సరాలు పక్కన ఉండడం అయితే కాదు, 2021లో కూడా మీరు దీనికి అప్రూవల్స్ తీసుకోండి, దాన్ని ఆపమని మీరు పర్యావరణ అనుమతులు తెచ్చుకొని చేసుకోండి అని చెప్పిన సందర్భంలో వాళ్ళు పనులు చేస్తూనే పోయారు. 2022లో ఎప్పుడో ఆపేశారు. అక్కడ కంపెనీ పోయినప్పుడు చాలా వరకు నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈరోజు ఒక టీఎంసీ తో నీళ్లు తీసుకోవడానికి అనుమతులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. దాని మీద ఆయన స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇదే సందర్భంలోనే ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగంగ ప్రాజెక్టు తీసుకొచ్చారో ఆ ప్రాజెక్టు ద్వారా 29 టీఎంసీల నీళ్లతో కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో నీళ్లు పారవలసిన అవసరం ఉంటే 45 సంవత్సరాల తర్వాత కూడా తెలుగోడు రిజర్వాయర్ దాటి బ్రహ్మసాగర్ కు నీళ్లు పోవడం లేదు. 2,75,000 ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే 30,000 ఎకరాలకు కూడా పంట కాలువల ద్వారా నీళ్లు పారే పరిస్థితి లేదు. మిగిలిన ఒక 30,000-40,000 ఎకరాలకు లిఫ్ట్ చేసుకొని పాడుకుంటున్నారు. ఆ నిర్మాణాలు పూర్తి చేయకుండా బనకచెర్ల దగ్గరికి ఈ రోజు 44,000 క్యూసెక్కులకు వచ్చే నీళ్లు రాజశేఖర్ గారు ఏం చేశారో ఆ నిర్మాణాల ద్వారా ఎస్ఆర్బీసీకి కానీ, జిఎన్ఎస్ఎస్ కానీ, గండికోట ద్వారా మేము పైడిపాలానికి నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు పైడిపాలెం ద్వారా ఆ పంట పొలాలకు నీళ్లు చేరకుండా ఉన్నా, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కు నీళ్లు చేరకుండా ఉన్నా ఆ పనులను ఏమి పట్టించుకోకుండా గోదావరి బనకచెర్ల ద్వారా ఇంకా అదనంగా నీళ్లు తీసుకొచ్చి మేము బనకచెర్లలో పోస్తాం, ఆ నీళ్లు ఇంకా కుందు ద్వారా వరదలకు తీసుకుపోయి వరద చేస్తామని చెప్పే మాటలు మీరు ఒకవైపు నుండి మీ ద్వారా మీతో ఉన్న పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది, ఇక్కడ 44,000 క్యూసెక్కులు 30 రోజుల్లో
44,000 కిచ్చుతులు తీసుకుని రోజు 44,000 తీసుకుని 30 రోజుల్లో 120 టీమ్స్ తీసుకుని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా, నిర్మాణం పూర్తి చేయకుండా మీరు గోదావరి బనకచంద్రం తీసుకొచ్చినా లేదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎత్తిపోతల పథకం తీసుకొచ్చినా మాకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. కుందులో వరదలు పోయి మా ప్రాంతాన్ని మునిగిపోవడం తప్పిస్తే ఏం లేదు. ఈ నేపథ్యంలో మీ ఇళ్లలో మరొకసారి చెప్తున్నాం, మీ ఇళ్లలో కూర్చొని మీరు మాట్లాడుకునే విషయాలు కాదు ఇది. అన్ని అఖిలపక్ష సమావేశం పెట్టి ఏమేం చేశారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముఖ్యంగా మీరు మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తున్నాం. అదే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటి, ఆయన ఉద్దేశాలు ఏంటి అని కూడా వివరించడానికి కూడా అందరినీ అఖిలపక్షాన్ని అన్ని పార్టీలు పిలువమని చెప్పండి. ఎందుకు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయని చెప్పండి. దీంట్లో భాగస్వాములైన ప్రజా సంఘాల తరపున రైతు సంఘాలు కూడా పిలిచి మాట్లాడడానికి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రాయలసీమ మీద పెద్ద ఎత్తున ఏ పార్టీ ఉన్నా కూడా తెలంగాణలో దాడి జరుగుతూ మనకున్న నీటి హక్కులు కూడా వినియోగించుకోవడానికి లేకుండా ఉన్న సందర్భంలో కూడా దీని గురించి ఏ రాజకీయ పార్టీలకు సరైన అవగాహన లేకపోవడం, మీరు వివరణ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడుకుంటున్నా ఉంటున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు విడివిడిగానైనా సరే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మీ స్టాండ్ను ఎదురుగా చెబుతూ మా ద్వారా ప్రశ్నలను మీరు అందుకొని స్వేచ్ఛగా మా ప్రశ్నలు అందుకొని మాకు సమాధానం చెప్పే దిశగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై రాయలసీమ, జై రాయలసీమ.